అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలో గంజాయి పట్టుబడింది. నయాబ్సాబ్ వీధిలో గంజాయి విక్రయిస్తున్న లారీ డ్రైవర్ జమాల్ భాషా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 1200 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్సీ కృష్ణమోహన్ తెలిపారు. ఇక జల్సాల కోసం అలవాటు పడ్డ లారీ డ్రైవర్ జమాల్ భాషా గంజాయిని తీసుకుని రాయచోటి ప్రాంతంలో విక్రయిస్తున్నట్లుగా సమాచారం మేరకు దాడులను నిర్వహించినట్లుగా తెలిపారు. ఇక నిందితుడు జమాల్ భాషాను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఇక నిషేధిత గంజాయి క్రియ విక్రయాలు చేయడం పట్ల చట్టరీత్యా నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ కృష్ణమోహన్ హెచ్చరించారు. రాయచోటి టౌన్ పాత రాయచోటి దగ్గర షేక్ జమాల్ బాషా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను నాయబ్ సాబ్ వీధి రాయచోటి టౌన్ వాస్తవ్యుడు. ఇతని వయసు 39 సంవత్సరాలు. ఇతను లారీ డ్రైవర్గా ఇతను ఉద్యోగం చేస్తాడు. కాకపోతే ఒక 6 నెలల నుండి ఇతను లారీ డ్రైవర్గా పోకుండా జల్సాలకు అలవాటు పడి ఈ యొక్క గంజాయిని 10 గ్రాముల చొప్పున ఒక చిన్న ప్యాకెట్ రూపంలో అమ్మడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని మీద ఖచ్చితమైన మా రాయచోటి టౌన్ సిఐ చంద్రశేఖర్ గారు, వాళ్ళ ఎస్ఐ నరసింహారెడ్డి, తర్వాత జహీర్, వాళ్ళ సిబ్బంది రామచంద్ర, దీంట్లో అతనికి సహకరించిన వాళ్ళు కూడా కొంతమంది మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. తర్వాత వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారని కూడా దర్యాప్తు తేలింది. వాళ్ళని కూడా మేము పట్టుకొస్తాము. తర్వాత వీళ్ళ ద్వారా ఎవరు ఈ రకమైన గంజాయిని తీసుకొని దీనికి అలవాటు పడినారో వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై జరిగింది. వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులను కూడా మేము పిలిపి